దేవుని నామానికి స్తోత్రం కలుగును కాక. అందరూ బాగున్నారా? యూట్యూబ్లోను స్టేటస్లోను వీక్షిస్తున్నటువంటి నా ప్రియ వీక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, ఈరోజు మీ మధ్యకి ఒక మాటను తీసుకొచ్చాను బైబిల్లో నుంచి. అదేంటో మనం ధ్యానించుదాం. దేవుని యొక్క వాక్యములో ఏమని వ్రాయబడిందని అంటే, సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనంలో ఇలాగా వ్రాయబడింది: నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అవును, మన జీవితంలో మన భారాన్ని మనము మోస్తూ ఉంటాం. మన భారాన్ని ఇంకొకరికి ఇవ్వకూడదు అనుకుంటాం. మనమే అంతా చేసేయాలి, మనమే అంతా చెందాలి, మనకే ఒక్కొక్కరు మనకే కీర్తి రావాలి, మనకే పేరు రావాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక పనులు భుజమది వేసుకుని వారికి చేతక రాకపోయినా, వారికి తెలియకపోయినా ప్రయాసపడుతూ ఉంటారు. ప్రియులరా, అదంతా కూడా వ్యర్థమే. అయితే మన ఉద్దేశాలు సఫలం కావాలి అని అంటే, మనం చేసే పనులు కలిసి రావాలి అని అంటే, మనం చేసే ప్రతి పనిలోనూ కూడా సఫలత, నూరంతల ఫలింపు కావాలి అని అంటే, మనము దేవుని మీద మన భారాన్ని మోపాలి. అలా మోపకుండా మనమే అంతా చేసేద్దాము అనుకుంటే చాలా మటుకి పనులు మనం చేసుకోవచ్చు. కానీ కొన్ని పనులు దేవుని మీద వేస్తేనే ఆ పనులు అవుతాయి. ప్రియులరా, ఒక కారు ఎక్కిన ముసలమ్మ గారు కారు నడుపుతున్నటువంటి సమయంలో కూడా తన పుల్లల మోపు నెత్తి మీద పెట్టుకునే ఉందంట. ఎందుకు అని ఆ కారు నడిపాయని అడిగితే, నేనే భారంగా ఉన్నాను కదా, నా పుల్లల భారం కూడా మీకెందుకు అందంటండి. అంటే అలాగే ఈ రోజున మనుషులు అలాగే ఉన్నారండి. వారు సులభమైన మార్గాలు వారి ఎదుట కనిపిస్తున్నప్పటికీ వారు భారాన్ని వారే మోసుకుని వేదన పడుతూ, బాధపడుతూ, అనేకమైనటువంటి చీకాకులతో ఇతరుల వారిని దూషిస్తూ, ఇతరులను మరి నేనే అంత కష్టపడుతున్నాను, నీవేమీ చేయట్లేదు నిందమొప్పేవారుగా ఉన్నవారు అనేక మంది మనం చూస్తున్నాం కదా. అయితే అలా కాదు. నీ ఉద్దేశములు సఫలం కావాలి అని అంటే నీ పనుల భారాన్ని ఎవరి మీద వేయాలి? యేసుక్రీస్తు ప్రభు మీద వేసి నీవు నిశ్చింతగా ఉన్నప్పుడు, ఆయన మీద ఆనుకున్నప్పుడు, ఆయన సన్నిధిలో ప్రార్థించినప్పుడు, ప్రభువా నా వల్ల కాదు, నీవే చేయాలి, ఈ విషయంలో నాకు సహాయం చే, నాకు జయము దయచే, నా పనులన్నింటినీ సఫలపరచు, నా భారం నీ మీదే వేస్తున్నాను అని అంటే నీ భారాన్ని ఆయన మోసి నీకు